వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. చాలా జాగ్రత్తగా వినండి అన్న. హెల్త్ అండ్ హైజీన్ అనే పేపర్లో యూనిట్ 1 నేర్చుకుందాం మనం. ఓకేనా? సో కాన్సన్ట్రేటెడ్గా ఒక్క పావు గంట 20 నిమిషాలు వింటే చాలు యూనిట్ 1 కంప్లీట్ అయిపోద్ది. సో నేను ఇక్కడ మీకు 20-30 క్వశ్చన్లు చెప్పను, సింపుల్గా షార్ట్కట్లో 4 క్వశ్చన్లు చెప్తాను. ఈ 4 క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయితే ఈ యూనిట్ మీకు కవర్ అయిపోయినట్లే. ఓకేనా? సో వెరీ సింపుల్ అన్న, ఇవేం కష్టమేం కాదు, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సరే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్? మ్యాక్సిమం ఈ క్వశ్చన్ మీకు వస్తుంది మ్యాక్సిమం. సరే, అసలు బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, బ్యాలెన్స్ డైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి మాట్లాడుకుందాం. సరే, అసలు బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? ఫర్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్, టు బి ఫిజికల్లీ యాక్టివ్, హ్యూమన్ రిక్వైర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్. యాక్చువల్గా మనకి మంచి హెల్త్ కావాలంటే, అంటే ఫిజికల్గా నువ్వు యాక్టివ్గా ఉండాలంటే వైడ్ రేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ నీకు అవసరం, అంటే చాలా ఎక్కువ మోతాదులో న్యూట్రియంట్స్ నీకు అవసరం అని చెప్తున్నాడు. టు గెట్ ఆల్ ద రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు టేక్ బ్యాలెన్స్డ్ డైట్. సో అన్ని న్యూట్రియంట్స్ నీకు కావాలంటే నువ్వు ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఫర్ డిజైనింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు నో ద డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్. అసలు నువ్వు ఈ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలంటే అసలు నీకు ఏ ఏ న్యూట్రియంట్స్ కావాలో ఒక అవగాహన ఉండాలి. ఎక్స్పర్ట్ ప్రపోజల్స్ ఆర్ కాల్డ్ రికమెండెడ్ డైటరీ అలౌవెన్సెస్, ఆర్డిఏ అంటారు లేదా ఆర్డిఐ అంటారు. ఈ ఏవే ఎంత తీసుకోవాలి, న్యూట్రియంట్స్ ఎంత తీసుకోవాలో చెప్పేదాన్ని ఆర్డిఐ అంటారు. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు దీన్ని. ద వైడ్లీ యాక్సెప్టెడ్ ఆర్ న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఐసిఎంఆర్, రికమెండేషన్స్ ఆఫ్ WHO. సో మనకి అతిపెద్ద సంస్థలు ఈ 2 సంస్థలు కూడా వీటిని మనకి చెప్తూ వచ్చాయి బ్యాలెన్స్ డైట్ కోసం. సరే, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటో చూద్దాం. ఫుడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫీడ్ విచ్ ఈస్ కన్వర్ట్ బై ద మెటబాలిక్ ప్రాసెస్ ఆఫ్ ద బాడీ ఇంటూ ఎనర్జీ ఫర్ వైటల్ యాక్టివిటీస్. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నాం కదా, అది మెటబాలిక్ ప్రాసెస్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీకి శక్తిని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా క్యాలరీమీటర్ డీల్స్ విత్ ద మెజర్మెంట్ ఆఫ్ న్యూట్రిటివ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద బాడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండర్ వేరియస్ సైకలాజికల్ కండిషన్స్. సో ఈ క్యాలరీమీటర్ అనేది నువ్వు ఎంత న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ తీసుకోవాలో చెప్తుంది నాన్న. సరే, కిందకి వెళ్దాం. ఏ డైట్ దట్ ప్రొవైడ్స్ ఆల్ నెససరీ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ న్యూట్రియంట్స్. సో ఈ డైట్ అనేది నీకు ఎంత అవసరం, ఎంత మోతాదులో అవసరం అని చెప్తూ వస్తుంది ఒక నార్మల్ హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం. దాన్నే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. సో దీన్ని కన్ఫర్మ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్కరు మెటబాలిజం ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది ఏం తినకపోయినా లావ్ అయిపోతారు, కొంతమంది ఎంత తిన్నా లావ్ అవ్వరు. సో అది వాళ్ళ బాడీ యొక్క మెటబాలిజం. ఇవి సొంతంగా రాసివచ్చు, దీనికి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సరే, ఒకసారి చెప్తాను వినండి, తర్వాత రాసివచ్చు ఈజీగా. సరే, వాట్ ఫుడ్ ఐటమ్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్లో ఏ ఫుడ్ ఐటమ్స్ మనం ఇంక్లూడ్ చేయాలనేది చాలా కష్టం చెప్పడం, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంపోనెంట్ పనిచేస్తుంది. ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ విల్ ఆఫర్ విత్ ఏజ్, సెక్స్, ఫిజికల్, సైకలాజికల్, ఎకనామిక్ స్టేటస్. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ దేని బట్టి చెప్తారు? నీ యొక్క ఏజ్ని బట్టి, నీ సైకాలజీని బట్టి, నీ యొక్క ఎకనామిక్ స్టేటస్ని బట్టి ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చెప్పడం జరుగుతుంది. మోర్ ఎవర్ ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి, అంటే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, వాళ్ళకి ఏ ఫుడ్స్ అవైలబిలిటీ ఉన్నాయో వాటి బట్టి. అందరికీ అనుకున్న ఫుడ్స్ దొరకవు, కొన్ని రూరల్ ఏరియాస్ ఉంటాయి వాళ్ళకి ఒకలా ఉంటుంది డైట్, కొన్ని అర్బన్ ఏరియాస్ ఉంటాయి వాటికి ఒకలా ఉంటుంది డైట్. సో అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ డైట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ద న్యూట్రిటివ్ వాల్యూస్ ఆఫ్ ఫుడ్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో క్యాలరీస్ ఆర్ మెగాజౌల్స్. ద యావరేజ్ గ్రాస్ న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ అంటే ఏం లేదన్న, ఒక ఫుడ్ యొక్క న్యూట్రిటివ్ వాల్యూని ఏ విధంగా చెప్పొచ్చు అంటే కిలో క్యాలరీస్లో చెప్తారు. ప్యూర్ కార్బోహైడ్రేట్స్ ఫర్ 1 గ్రామ్, అంటే నువ్వు తీసుకున్న దాంట్లో 1 గ్రామ్ ప్యూర్ కార్బోహైడ్రేట్ ఉందనుకో, అది 1K కిలో క్యాలరీస్ అంటుంది. అదే 1 గ్రామ్ యొక్క ప్రోటీన్ తీసుకున్నాం అనుకో, అది 5.65 కిలో క్యాలరీస్. అది నన్ను ఇది కామా కాదరా పాయింట్ రా, ఇక్కడ కూడా మీకు 4.1 అనేది. సో ఓకే, నెక్స్ట్ ఫాస్ట్ ఈల్డ్ ఆఫ్ 1 గ్రామ్ అంటే ఫ్యాట్స్, ఏవైతే నువ్వు ఫ్యాట్స్ తీసుకుంటే అవి 9.45 కిలో క్యాలరీస్. ఈ విధంగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ని కొలుస్తారు. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్, ఇవి మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. నువ్వు ఏటైనా రాయి ఎగ్జామ్, కానీ 3 మెన్షన్ చేయి. బ్యాలెన్స్డ్ డైట్ అట్ హై కాస్ట్ విల్ ఇంక్లూడెడ్ లిబరల్ అమౌంట్స్ ఆఫ్ కాస్ట్లీ ఫుడ్స్. సో బ్యాలెన్స్ డైట్ కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఏం తీసుకుంటారు, ఎక్కువ కాస్ట్ ఉంటే మిల్క్, ఎగ్స్, ఈ మాంసము, ఈ ఫిష్, ఫ్రూట్స్, ఇవన్నీ కాస్ట్ ఎక్కువ అవుతాయి. సో ఆ బ్యాలెన్స్ డైట్ యొక్క కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో అదే మోడరేట్ కాస్ట్ అనుకో, ఏం తీసుకుంటాం, పప్పులు, చిరుధాన్యాలు, ఈ నట్స్, ఏవైనా వెజిటేబుల్స్ తీసుకుంటాం. అదే తక్కువ కాస్ట్ అంటే నీ బడ్జెట్ పెట్టి,
తక్కువ కాస్ట్ అనుకో నువ్వేం తీసుకుంటావు, మిల్క్ తీసుకుంటావు, ఎగ్స్ తీసుకుంటావు, అంతే. అంటే చిన్న చిన్నవి తక్కువ మోతాదులో పాలు తాగుతావు, తక్కువ మోతాదు 1 లేదా 2 గుడ్లు తింటావు, మాంసం వారానికి ఒకసారి తింటావు, చేప ఒక నెలకు ఒకసారి తింటావు. సో ఇలాగ తక్కువ కాస్ట్లో చూసుకుంటావు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి డిఫరెంట్ ఏజ్, ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క విధంగా ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ ఒక పై చార్ట్ ఇచ్చాను. ఈ పై చార్ట్ మీరు ఎగ్జామ్లో మెన్షన్ చేయాలి. ఓకేనా. ద బ్యాలెన్స్డ్ డైట్ ఫర్ నార్మల్ అడాలసెన్స్, అంటే ఎవరైతే అడాలసెన్స్ ఏజ్లో ఉన్నారో వీళ్ళందరికీ బ్యాలెన్స్ డైట్ ఏమి ఉండాలంటే ఖచ్చితంగా సెరల్స్ 420 గ్రామ్స్, అంటే పప్పు ధాన్యాలు 420 గ్రాములు తీసుకోవాలి, పల్సెస్ 70 గ్రాములు, వెజిటేబుల్స్ 250 గ్రాములు, ఫ్రూట్స్ 100 గ్రాములు, మిల్క్ 400 మిల్లీలీటర్లు, ఆ విధంగా చికెన్, ఫిష్, ఎగ్స్ ఒక 80 గ్రాములు, షుగరు అండ్ పీనట్స్ ఒక 50 గ్రాములు. ఇవన్నీ తీసుకుంటే ఇది చిన్న చిన్న బ్యాలెన్స్ డైట్ అవ్వదు, చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో మినిమం ఇవి తీసుకోవాలని చెప్తూ వచ్చారు. సరే, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బ్యాలెన్స్ డైట్ ఎలా ఉండాలి? కొన్ని ఎడిషనల్ న్యూట్రియంట్స్ కావాలి ఆవిడకి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ కావాలి. అవి ఏంటంట్రా అంటే పప్పు ధాన్యాలు, ఫ్రూట్స్ ఒక 50 గ్రాములు, మిల్క్ ఒక 1/2 లీటరు, ఎగ్స్ ఒక 40 గ్రాములు రోజుకి. 40 ఎగ్లు కాదు నాన్న, 40 గ్రాములు ఎగ్స్, 40 గ్రామ్స్. సో ఇది బ్యాలెన్స్ డైట్కి సంబంధించిన ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాన్న. సొంతంగా రాసేవచ్చు, 1 లేదా 2 సార్లు వినండి, రాసేవచ్చు. ఈ పీడిఎఫ్ కావాలంటే యాప్లో ఉంది నాన్న, యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, రెండో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. న్యూట్రిషన్ అంటే ఏంటి? ఎంతవరకు మనం బ్యాలెన్స్ డైట్ కోసం చూసాం. ఇప్పుడు న్యూట్రిషన్, అదేవిధంగా గుడ్ న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుంది, మాల్ న్యూట్రిషన్ ఎలా ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుందాం కొద్దిగా. సో న్యూట్రిషన్ అంటే ద వెరీ ఫస్ట్ యూజ్ ఆఫ్ ద బాడీ టు గెట్ ద న్యూట్రియంట్స్. న్యూట్రిషన్ అంటే ఏం లేదా, ఏదైతే మన శరీరం ఉందో న్యూట్రియంట్స్ తీసుకునే విధానాన్ని న్యూట్రియేషన్ అంటారు. లివింగ్ బీయింగ్స్ ఆర్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఫుడ్ టేకెన్ అండ్ యూటిలైజేషన్. సో నువ్వు తీసుకునే ఫుడ్ దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నావు అనేది మన మానవుడు సహజంగా డిపెండ్ అవుతాడు. ఈ న్యూట్రిషన్ అనేది ఇది ఒక సైన్స్. దేంతో డీల్ చేస్తాం? క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్స్. అంటే మంచి హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం నువ్వు ఎంత తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏవి తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అని చెప్పేదే ఈ న్యూట్రిషన్ నాన్న. నాన్న బ్యాలెన్స్ డైట్ కూడా దగ్గర అలాగే ఉంటుంది. అక్కడ కూడా మీకు ఇదే పాయింట్ నేను మెన్షన్ చేశాను. లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ టు డూ వేరియస్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. ఏం లేదన్న, మన బాడీలో అనేక రకమైన ఫంక్షన్స్ జరగాలంటే ఖచ్చితంగా మనకి చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ కావాల్సి ఉంది. సో కొన్ని కెమికల్ సబ్స్టెన్స్ చెప్పాడు ఫుడ్లో ఉన్నవి, డైలీగా మనం తినే ఫుడ్లో ఉన్న కొన్ని కెమికల్ ఎలిమెంట్స్ ఏమంటే కార్బోహైడ్రేట్స్, అన్నం తింటాం, ప్రోటీన్స్, కూరలు తింటాం, ఫ్యాట్స్, కూరలు తింటాం, విటమిన్స్, మనం తినే దాంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి, అదేవిధంగా మినరల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ. యాక్చువల్గా ఈ న్యూట్రియంట్స్ని 2 రకాల వర్గీకరించారు. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్, 2 మైక్రో న్యూట్రియంట్స్. నన్ను 2 పలకడానికి ఒకేలాగా ఉంటాయి, ఐఏ 2 తేడా అంతే. మ్యాక్రో అంటే ఏవైతే ఎక్కువ అమౌంట్లో నీకు అవసరం, నీ బాడీకి ఎక్కువ అమౌంట్లో అవసరం, మ్యాక్రో న్యూట్రియంట్స్. అంటే నువ్వు భోజనం 3 పూటలు తింటావు అంటే కార్బోహైడ్రేట్స్ తింటావు, ప్రోటీన్స్ నీకు అవసరం, ఫ్యాట్స్ నీకు అవసరం, ఇవి ఎక్కువ మోతాదులో అవసరం నీ బాడీకి. మైక్రో అంటే తక్కువ, విటమిన్స్, మినరల్స్ తక్కువ అవసరం, మరీ అంత ఎక్కువ అక్కర్లేదు, తక్కువ. సో కామన్ సిమ్టమ్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ జరిగినప్పుడు కొన్ని కామన్ సిమ్టమ్స్ చెప్పాడు. ది ల్యాక్ అపెటైట్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్. అంటే కొంతమందికి భోజనం చేయాలనిపించదు, తాగాలనిపించదు, తినాలనిపించదు. సో ఇది ఒక సిమ్టమ్ మాల్ న్యూట్రిషన్. రెండోది షో టైర్డ్నెస్ అండ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్. సో ఏ పని మీద వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా ఉండలేరు, ఎప్పుడు చిరాగ్గా, ఎప్పుడు అంటే అదో విధంగా ఉంటారు, ఏదో పని చేసి అలసిపోయినట్టు, అదొక సిమ్టమ్. నెక్స్ట్ అదేవిధంగా దే లూజ్ ఫ్యాట్, మజిల్ మాస్ అండ్ మెనీ బాడీ టిష్యూస్. వాళ్ళ అవయవాల్లో కూడా వాళ్ళు ఫ్యాట్ తగ్గిపోయి మనిషి బక్క చిక్కిపోవడం ఇలాగ అవుతుంటాడు, మజిల్స్ తగ్గిపోతాయి. అదేవిధంగా ఇది సిక్ అని చెప్పాడు, అంటే మనిషి తగ్గిపోతాడు పూర్తిగా. అదేవిధంగా ఏదైనా డిసీజ్ వచ్చిందనుకో, తనకి ఏమైనా దెబ్బలు తెలియ అనుకుందాం, అవి చాలా ఎక్కువ టైం పడుతుంది అవి తగ్గడానికి. అదేవిధంగా వాళ్ళు ఎక్కువ డిప్రెషన్ స్టేట్స్లో ఉంటారు. నెక్స్ట్ ఇన్ అక్యూట్ కండిషన్స్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అరైజ్. ఇలాంటి వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అవి ఆయాసం వచ్చేయడం ఇలాంటివి. అదేవిధంగా ఎక్కువ ఫ్యాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఫేషియల్ రీజన్స్లో ఎక్కువ ఫ్యాట్ కనిపిస్తుంటుంది, ఐస్ పక్కన, చీక్స్లో గట్రా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మాల్ న్యూట్రిషన్ సంబంధించిన కొన్ని సిమ్టమ్స్. మనం మీకు క్వశ్చన్ మాల్ న్యూట్రిషన్ ఇచ్చాడనుకో అప్పుడు ఎక్కడి నుంచి రాయొచ్చు అంటే ఈ క్వశ్చన్ 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి న్యూట్రిషన్ ఇచ్చినా ఈ క్వశ్చన్ రాయొచ్చు, లేదా 5 మార్క్స్లో మాల్ న్యూట్రిషన్ ఇచ్చినా ఈ మాల్ న్యూట్రిషన్ గురించి రాయొచ్చు. ఇందులో నెక్స్ట్ స్కిన్ బికమ్ డ్రై, థిన్, అలాస్టిక్, పేల్ అండ్ కోల్డ్ అని ఏం లేదు అన్న. మనం ఏదైతే స్కిన్ ఉందో అది డ్రై అయిపోతుంటుంది ఎప్పుడు కూడా, అంటే చర్మం మీద ఎలా గీస్తే మరకలు పడుతుంటాయి. నెక్స్ట్
హెయిర్ బికమ్స్ డ్రై, ఎప్పుడు తల ఎండిపోవడం, అంటే ఈ జుట్టు ఎండిపోవడం, లేదా వాళ్ళకి పట్టు ఉండడం, ఇలాంటివి. అంటే ఒక వయసు అయ్యాక పట్టు రావడం వేరు, చిన్నప్పటి నుంచి ఉండడం వేరు. సో దీనికి అసలు కారణాలు ఏంటి, అసలు మాల్న్యూట్రిషన్ రావడానికి గల కారణాలు. మాల్న్యూట్రిషన్ అక్కర్స్ డ్యూ టు డిఫరెంట్ కండిషన్స్, కొన్ని ఎన్విరాన్మెంటల్, కొన్ని మెడికల్ కండిషన్స్ని బట్టి ఈ మాల్న్యూట్రిషన్ వస్తుంది. ఫస్ట్, డైజెస్టివ్ డిజార్డర్స్. ఎప్పుడు కూడా కొంతమంది కడుపులో ఈ న్యూట్రియంట్ ఫుడ్స్ అనేది సరిగ్గా తీసుకోరనమాట. సో దీనివల్ల ఈ అల్సర్స్ గట్రా వచ్చేస్తుంటాయి కడుపులో. ఇలా వచ్చేయడం వల్ల పెర్సిస్టెంట్ డయేరియా, వామిటింగ్, అంటే ఎక్కువగా డయేరియా రావడం, ఎక్కువగా వామిటింగ్ రావడం, ఇలా రావడం వల్ల వాళ్ళు చాలా న్యూట్రియంట్స్ని కోల్పోతూ ఉంటారు. నెక్స్ట్, మూమెంట్ ప్రాబ్లమ్స్. సమ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరిగా ఉంటారు కదా, వాళ్ళ హౌస్లో ఉండడం వల్ల వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేరు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళలేరు. సో వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ మీద స్పెండ్ చేయడానికి అంత అవసరమైన మనీ ఉండదు. అలాంటప్పుడు ఈ మాల్ న్యూట్రిషన్ అనేది వస్తుంది. సో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషను, డిమాంటియా, అనరెక్సియా, బ్లూమియా, ఇలాంటి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది న్యూట్రిషన్ అన్న. సో లాస్ట్లో మనం మాట్లాడుకున్నది ఇక్కడి నుంచి మాల్ న్యూట్రిషన్ గురించి. ఇక్కడి వరకు న్యూట్రిషన్ అన్న. న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ మొత్తం కలిపి రాస్తాం. 5 మార్క్స్ మాల్ న్యూట్రిషన్ ఇచ్చారనుకో, అప్పుడు ఇక్కడి నుంచి రాయాలి కామన్ సిమ్టమ్స్ నుంచి. మరి ఇందులో లాస్ట్ క్వశ్చన్ చూసుకుందామా, విటమిన్స్. సో మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన బ్యాలెన్స్డ్ డైట్, న్యూట్రిషన్, విటమిన్స్, ఈ మూడు నుంచి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఇంటి మొత్తం ఈ మూడే, ఇంకేముండవు. విటమిన్స్ అనేది ఎక్కడి నుంచి డిరైవ్ అయింది, వైటల్ అమైన్స్ అనే పదాన్ని నుంచి డిరైవ్ అయింది. సో టు డిస్క్రైబ్ దీస్ యాక్సెసరీ ఫుడ్ ఫ్యాక్టర్స్ విచ్ హీ థాట్ కంటైన్ ఎమినో నైట్రోజన్, ఏవైతే మనం తీసుకున్న ఫుడ్లో ఇమ్యునో నైట్రోజన్ కలిగిన కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటిని విటమిన్స్ అంటారు అని చెప్తూ వచ్చాడు. సో ఆ పదాన్ని బట్టి విటమిన్స్ అని వచ్చింది. దీని యొక్క ఇది యూనివర్సల్గా ఒక గ్రూప్ నేమ్ కింద పిలుస్తారు. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమైనా ఉన్నాయంటే బి కాంప్లెక్స్ సి, అంటే బికి సంబంధించిన కొన్ని విటమిన్స్, సి విటమిన్, ఇవి కూడా వాటర్ సాల్యుబుల్ అవుతాయి, ఈజీగా నీటిలో కలిసిపోతాయి. ఫస్ట్ విటమిన్ బి గురించి చూసుకుందాం. ఇది 1926లో వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్స్ కింద గుర్తించారు. ఫర్దర్గా ఇందులో 11 డిఫరెంట్ సబ్స్టెన్స్ ఉన్నాయని చెప్పాడు. B1, B2, B3, B4, B5 అలాగున్నాయి. B1 గురించి చూద్దాం. దీన్ని థయామిన్ అని పిలుస్తారు. ఇది యాంటీ న్యూట్రిక్ విటమిన్ అని పిలుస్తుంది దీన్ని యాక్చువల్గా. ఇది ఎక్కువగా మొక్కల్లో కనిపిస్తుంది, యానిమల్ బాడీస్లో కనిపిస్తుంది. మొక్కల్లో ఏవేవి, పీస్, సోయా, వీట్, అంటే ఈ గోధుమ, ఈ సోయా బీన్స్, వీటిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది B1 అనేది. ఇది 1 అన్నవి కాదు. ఎగ్ యోక్, లివర్, పోర్క్, ఇందులో అంటే ఈ ఎగ్ ఉంది కదా, మనం గుడ్డు తిన్నప్పుడు తక్కువ ఇస్తాం, దాంట్లోను ఏదైతే మనం కోడి లివర్ తింటాం కదా, దాంట్లోను ఇందులో B1 విటమిన్ అనేది ఉంటుందని చెప్పాడు. సో ఇది ఒక B1 లోపం వస్తే ఏటేటి వస్తాయి నీకు, బెరీ అంటే వాడు గ్రోత్ మీదకి వెళ్ళాడు, మరి గ్రోత్ అక్కడతో అయిపోద్ది. మనం మరుగుజ్జులు అంటాం కదా, ఆ టైం వాళ్ళలో B1 అనే విటమిన్ తక్కువగా ఉంది అని అర్థం. సో ఫైనల్ స్టేజ్లో వాళ్ళ యొక్క హార్ట్ అనేది అన్లార్జ్ అయిపోయి పల్స్ వీక్ అయిపోద్ది. సో ఇది B1 విటమిన్ తగ్గిపోతే వాళ్ళకు వచ్చే కొన్ని అనారోగ్యాలు. B2 గురించి చూద్దాం. రైబోఫ్లేవిన్, ఇది ఎక్కువగా మనకి మిల్క్, మనం తినే మనం మాంసంతో తింటాం కదా, ఈ లివరు, కిడ్నీలు, ఈ ఫిష్, ఈ గుడ్లు, ఇందులో ఎక్కువగా విటమిన్ B2 అనేది కనిపిస్తుంటుంది. ఫ్రూట్స్లో కూడా ఉంటుంది కానీ అంత ఎక్కువ ఉండదు. సో ఇది కానీ తగ్గిపోయింది అనుకో, B2 విటమిన్ నీలో లోపించింది అనుకో, నీకు గ్లాసిటిస్ అనే ఒక వ్యాధి వస్తుంది. అంటే టంగ్ మీద కొద్దిగా ఇలా పొడిగా వచ్చేస్తుంటుంది. అదేవిధంగా కెరటాటిస్, అంటే స్కిన్ అనేది రఫ్ అయిపోతుంటుంది, మౌత్ కూడా రఫ్ అయిపోతుంటుంది, నోస్ కూడా రఫ్ అయిపోతుంటుంది. అదేవిధంగా క్యాటరాక్ట్ అనేది వస్తుంది, ఈ ఐ మీద, ఈ కన్ను మీద చిన్న పొర లాంటిది వస్తూ ఉంటుంది. ఇది B2 అనే విటమిన్ లోపం వల్ల వస్తుంటాయి. నెక్స్ట్ B3 అనే విటమిన్, నికోటినిక్ యాసిడ్ అంటారు దీన్ని. సో ఇది ఎక్కువగా మనం ఈ లివరు, ఈ వీట్, అంటే ఈ గోధుమలు ఆడుతాం కదా, దాని మీద పొర తినడం, అదేవిధంగా ఏవైతే పప్పు ధాన్యాలు ఇవి తింటే ఈ విటమిన్ B3 మనకి చాలా అవసరం అవుతుంది. ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది. సో ఇది కానీ తగ్గిందనుకో, డెఫిషియన్సీ అయిందనుకో, నీలోని విటమిన్ B3 లేదనుకో, పెల్లగ్రా అనే ఒక వ్యాధి వస్తుంది. దీంట్లో స్కిన్ ప్యాచెస్, అంటే కొందరి చర్మం చూస్తే ముక్కల్లా కనిపిస్తుంటుంది, ఎండిపోయి ముక్కల్లా కనిపిస్తుంటుంది. సో అలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నర్వ్ డిజార్డర్స్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ విటమిన్ B6, ఫైరిడ్ ఆక్సైడ్, ఇది కూడా మిల్క్లోని, మన ఎగ్ యోక్లోని, మీట్, ఫిష్ ఇందులో దొరుకుతూ ఉంటుంది. సో ఇది కానీ డెఫిషియన్సీ వచ్చిందనుకో, నర్వస్నెస్ అయిపోవడం, అంటే భయపడిపోవడం, ప్రతిదానికి ఎక్కువగా వామిటింగ్ వచ్చడం, ఎక్కువగా ఇరిటేబిలిటీ, డయేరియా ఎక్కువగా ఉండడం. సో ఇలాంటివి చాలా ఎక్కువ ఇలా జరుగుతుంటాయి B6 విటమిన్ లోపం ఉన్న వాళ్ళు. నెక్స్ట్ B12 విటమిన్,
ఇది కూడా మిల్క్ ప్రొడక్ట్స్లోనే ఎక్కువ దొరుకుతుంది, లివరు, ఎగ్, మీటు. సో మ్యాక్సిమం మిల్క్ తీసుకుంటే మ్యాక్సిమం నీకు అన్ని విటమిన్స్ సెట్ అయిపోయినట్టే. ఇది కానీ డెఫిషియన్సీ అయిందనుకో, B12 అనే విటమిన్ నీలో లేదనుకో, నీలో బ్లడ్ ఫార్మేషన్ అనేది కొద్దిగా తేడాగా ఉంటుంది అనమాట, డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా తేడాగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ సి నాన్న, ఆస్కార్బిక్ యాసిడ్. ఇవి ఎక్కువగా ఆరెంజ్, ఈ గ్రేప్స్, లెమన్స్, ఇందులో ఎక్కువగా మనకు దొరుకుతాయి. విటమిన్ సి అందరికీ తెలుసు కదా, నిమ్మకాయ తాగుతాం, టమాటాలో కూడా ఉంటుంది, క్యాబేజీలో కూడా ఉంటుంది. సో ఇది విటమిన్ సి. ఇది డెఫిషియన్సీ అయిందనుకో స్కర్వే అని ఒక వ్యాధి వస్తుంది. ఓకేనా. సో ఇవి విటమిన్ యొక్క లోపాలు వస్తే వ్యాధులు రాయాలన్న. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, అసలు మానవుడి ఈ బాడీలో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటర్ ఎందుకు ఉండాలి? ఈ మ్యాక్సిమం ఈ క్వశ్చన్ మీకు ఇస్తాడు, లేకపోతే లేదు. మొదటి 3 క్వశ్చన్ కన్ఫర్మ్. ఓకే. సో ఈ వాటర్ అనేది చాలా ఫంక్షన్స్ జరుగుతుంది మన బాడీలో. మొదటిది సలైవాని క్రియేట్ చేస్తుంది, నోట్లో ఉంటుంది కదా, నువ్వు ఏ భోజనం చేసినా సలైవాతో కలిసి లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల నీ మౌత్ హెల్దీగా ఉంటుంది, ఫుడ్ కూడా వేరంగా బ్రేక్ అవుతుంది, అంటే ముక్కలు అవుతుంది. ముక్కలు అవడానికి కారణం సలైవే. నెక్స్ట్ ఈ వాటర్ అనేది మన యొక్క బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది. నువ్వు హైడ్రేటెడ్గా ఉన్నావు అనుకో, నీ బాడీ టెంపరేచర్ బాగా మెయింటైన్ అవుతుంది. నీకు వాటర్ లేదనుకో కళ్ళు తిరిగి పడిపోతావు. సో అంటే నువ్వు వేడిగల ప్రాంతాల్లో మంచి ఎండలోని నీళ్ళు తాక్కుని ఉండలేవు. సో అంటే నీకు వాటర్ ఏం చేస్తుంది, మన బాడీని కూల్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది. సో ఈ స్వెట్ కూడా మన బాడీని కూల్ చేస్తుంది, మన నుంచి వచ్చే చెమట కూడా మనల్ని కొద్దిగా చల్లదనంగా ఉంచుతుంది. ఓకేనా. సో వాటర్ అనేది మన బాడీకి అక్కడ కూడా అవసరమే. నెక్స్ట్ కొన్ని మన టిష్యూస్ని, మన స్పైనల్ కార్డ్ని, మన జాయింట్స్ని, ఏవైతే మన ఎముకలు ఉంటాయి కదా, మనకి స్పైనల్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఈ జాయింట్స్ చేతుల దగ్గర కాళ్ళ దగ్గర జాయింట్స్, ఈ టిష్యూస్ని, వీటన్నిటిని కూడా వాటరే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ వాటర్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ఒక బ్రేక్ పెట్టినప్పుడు మధ్యన గ్రీజ్ ఉంటేనే కదా బ్రేక్ పడుతుంది. అదేవిధంగా నీ కాళ్ళ దగ్గర ఉన్న ఎముకలు అటు ఇటు కదలాలన్నా, జాయింట్స్ అటు ఇటు కదలాలన్నా ఈ వాటర్ లూబ్రికెంట్ కింద పనిచేస్తుంది. అంటే అక్కడ నీకు ఏ విధంగా అయితే బ్రేక్ పెట్టినప్పుడు అక్కడ నీకు సమ్ లిక్విడ్ అదేదైతే ఉందో గ్రీజ్ ఉందో అది ఎలా పనిచేస్తుందో, వాటర్ కూడా ఇక్కడ అదే విధంగా పనిచేస్తుంది. మన మోకాళ్ళ దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ, అంటే ఎక్కడ జాయింట్స్ ఉంటే అక్కడ. ఓకే. సో నెక్స్ట్ ఇది కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. అంటే ఏం లేదన్న, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు మెయింటైన్ అవర్ వాటర్ ఇంటేక్. సో అవర్ బోవెల్ మూమెంట్స్ కంటైన్ ఇనఫ్ వాటర్. సో నీకు సరిపోయినంత నీరు ఉంటేనే నీకు నీ యొక్క బాడీ మూమెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే వాటర్ నీళ్ళ కరెక్ట్గా లేదనుకో, ఈ ఎముకలు బ్రేక్ అవ్వడం, అంటే వాటర్ ఇంటేక్ తక్కువగా ఉందనుకో, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ బ్రేక్ అవ్వడానికి. నెక్స్ట్ ఇట్ ఎయిడ్స్ ఇన్ డైజెషన్. ఈ వాటర్ వల్ల మనకి కడుపులో డైజెస్ట్ అవుతుంది, అది కూడా మనకు తెలిసింది. మనం తినిన తర్వాత నీళ్ళు తాగుతాం, నీళ్ళు తాగితేనే ఫుడ్ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది, అదే చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. సో ఈ వాటర్ను యాడ్ చేయడం వల్ల ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది కదా, ఫుడ్ ముక్కలు అవుతుంది మన కడుపులో. సో అయ్యాక ఈ వాటర్లో ఈ విటమిన్స్ కలిసిపోతాయి, ఈ విటమిన్స్, మినరల్స్, ఈ ఫుడ్ నుంచి వచ్చిన అదర్ న్యూట్రియంట్స్ అన్ని వాటర్లో కలిసిపోయి మనకు అవసరమైన మన బాడీ యూజ్ చేసుకోగలిగేటట్లు మారుస్తుంది ఈ కాంపోనెంట్స్ని. నెక్స్ట్ వాటర్ అనేది నువ్వు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా పనికి వస్తుందంట. మన బాడీ ఫ్యాట్ కానీ వెయిట్ లాస్ కానీ జరగడం ఈ వాటర్ ఎవరైతే బాగా తీసుకుంటారో, ఓవర్ వెయిట్ ఉన్న గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ వాటర్ ఇంటేక్ ఎవరు ఎక్కువ తీసుకుంటారో వాళ్ళు ఆటోమేటికల్లీ వారి యొక్క డైట్ బాగుంటే వాళ్ళ బాడీ యొక్క వెయిట్ అనేది తగ్గుతుందంట. నెక్స్ట్ ఈ వాటర్ తీసుకోవడం వల్ల మన లోపల ఉన్న ఆక్సిజన్ యొక్క సర్క్యులేషన్ కూడా భలేగా ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ వాటర్ ఇంటేక్ నీళ్ళు బాగుంటుంది. లేకపోతే ఆ సర్క్యులేషన్ కొద్దిగా కష్టం అవుతుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఫైట్ ఆఫ్ ఇల్నెస్. యాక్చువల్గా చూడు, నీకు కొద్దిగా చిరాకు అనిపించడం నీళ్ళు తాగితే ఒక సమ్ డాపమైన్ అనేది మన మైండ్లో రిలీజ్ అవుతుంది, కొద్దిగా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది. అంటే నీ ఇల్నెస్, అంటే నువ్వు ఏదైతే చిరాకుగా ఉన్నావో దాని నుంచి బయటికి రావడానికి కూడా ఈ వాటర్ హెల్ప్ అవుతుంది. నువ్వు ఎనఫ్ వాటర్ తాగావనుకో నీ కిడ్నీలో స్టోన్లు ఉండవు, ఆస్తమా రాదు, హైపర్ టెన్షన్ రాదు, యూరిన్ యొక్క ఇన్ఫెక్షన్స్ రావు. ఇవన్నీ కూడా మన నీళ్ళు ఎక్కువ తాగం కానీ ఇవన్నీ వాటర్ తాగితే మనకు వచ్చే బెనిఫిట్స్. సో అదేవిధంగా కొన్ని విటమిన్స్ ఇంపోర్ట్ ఆల్రెడీ మాట్లాడే మీ పాయింట్ మనం. అదే నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇంప్రూవ్ మూడ్. చెప్పాను కదా, నువ్వు ఒకవేళ చిరాకుగా ఉండి చల్లనీళ్ళతో స్నానం చేసావనుకో ఆటోమేటికల్లీ నీ బాడీ అనేది ఆ వాటర్ని గ్రాప్ చేసుకుని మైండ్లో డాపమైన్ రిలీజ్ అవుతుంది. నేను ఏదైనా పని చేయగలను అంటే నీ మూడ్ మారుతుంది. నువ్వు చిరాకుగా ఉన్నవాడు కొద్దిగా ఫ్రెష్గా అవుతావు. సో ఎప్పుడైనా చిరాకు అనిపించినప్పుడు చల్లనీళ్ళతో స్నానం చేస్తే అది కూడా మనకి బెనిఫిట్. సో వాటర్ ఈ విధంగా కూడా మన బాడీకి హెల్ప్ అవుతుందని చెప్తూ వచ్చాడు. యాంగ్జైటీ, కన్ఫ్యూజన్ వీటి నుంచి మనల్ని ఇది డీహైడ్రేట్ చేస్తుంది. ఓకేనా. సో నీకు సరిపోయిన నీళ్ళు లేవనుకో నీ బాడీలో ఆటోమేటిక్గా నీకు కోపం వచ్చేస్తుంటుంది, చిరాకు వచ్చేస్తుంటుంది. సో వాటర్ తీసుకునే వల్ల మన యొక్క మూడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్
నువ్వు వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఆటోమేటిక్గా నీ స్కిన్ కూడా బ్రైట్గా ఉంటుంది. వాటర్ తక్కువ తీసుకున్న స్కిన్ కొద్ది గీస్తే ఎలాగా చేయి మీద ఎలా గీసామనుకోండి తెల్లగా వచ్చేస్తుంటుంది. అది కొన్ని కాలాల్లో తెల్లగా వస్తుంది, అది మ్యాటర్ కాదు. ఆడికి ఏ కాలం అయినా స్కిన్ తెల్లగా వచ్చేస్తుంటుంది. సో అలా లేకుండా నీకు స్కిన్ బ్రైట్గా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. సో ఇది నీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమంది చూస్తే కొన్ని సినీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ ఏజ్ పెరుగుతున్నా వాళ్ళ స్కిన్ బ్రైట్గా కనిపిస్తుంటుంది. దానికి కారణం వాటర్ ఇంటేక్ అనేది చాలా ఖచ్చితంగా అవసరం నీ స్కిన్ బ్రైట్గా ఉండాలంటే. నెక్స్ట్, డీహైడ్రేషన్ నుంచి కాపాడడం కోసం కూడా నీకు వాటర్ అవసరమే. సో కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఏదైనా జరుగుతాయి వాటర్ ఇంటేక్ కరెక్ట్గా లేకపోతే. బాడీ ఫంక్షన్స్ క్లియర్గా ఉండాలి, బాగా జరగాలంటే వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా ఉండాలి. డీహైడ్రేషన్ జరిగిందా ఖచ్చితంగా నువ్వు డేంజర్లో ఉన్నట్టే అర్థం. సో డీహైడ్రేషన్ అనేది ఉండకూడదు. డీహైడ్రేషన్ వస్తే ఆటోమేటిక్గా నీ బ్రెయిన్లో స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతాయి, సీజర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవి మీకున్న 4 మెయిన్ క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్లోనే మీకు యూనిట్ మొత్తం కవర్ అయిపోయింది. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ 4 క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. మాక్సిమం ఈ 4 క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? సో క్వశ్చన్ అర్థం చేసుకోండి. మాక్సిమం ఈ క్వశ్చన్లు పడతాయి. క్వశ్చన్ ఏమైనా మార్చారనుకో, అంటే క్వశ్చన్ మార్చడానికి ఏం లేదు. ఇక్కడ నేను ఏం చెప్పాను, విటమిన్స్ గురించి చెప్పాను కదా. ఆడు ఏమంటాడంటే గివ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాడు. ఇవన్నీ వాటర్ సాల్యుబుల్, అవి కూడా రాసేవచ్చు. అలా ఇచ్చిన క్వశ్చన్ రాయొచ్చు. సో క్వశ్చన్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి సంబంధించిన ఆన్సర్ మనకి ఏంటి తెలుసు అనే ఆన్సర్ అక్కడ మెన్షన్ చేయాలి. మాక్సిమం ఈ మొదటి 3 క్వశ్చన్లే వస్తాయి మీకు ఈ యూనిట్ నుంచి. సో క్వశ్చన్ ఏ మాత్రం చేంజ్ చేసినా మీరు ఏం వరీ అవ్వద్దు. మీకు ఈ 3 క్వశ్చన్లోనే దాని ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.